అరే వినరా, నీకో అదిరిపోయే కథ చెప్పాలి. హార్ట్స్ ఇన్ వన్ ఫ్రేమ్ అని. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మీరా అండ్ రియా, వాళ్ళిద్దరూ ఒకే అబ్బాయిని ఆరవ్ని ఎలా ప్రేమించారు అనే దాని గురించి. ఫస్ట్, ఒక సూపర్ కలర్ఫుల్ ఆర్ట్ ఫెస్టివల్లో ఆరవ్ ఫోటోలు తీస్తుంటే మీరా సరదాగా రియాని ఆట పట్టిస్తుంది. ఆరవ్ వచ్చి పరిచయం చేసుకుంటాడు. అప్పుడే వాళ్ల మధ్య ఒక చిన్న స్పార్క్ మొదలవుతుంది. కొన్ని వారాల తర్వాత వాళ్లు తరచూ రూఫ్ టాప్ కేఫ్కి వెళ్లి కలుసుకుంటారు. మీరా ధైర్యంగా రియా పట్ల తన ఇష్టాన్ని ఆరవ్ని అడుగుతుంది. ఆరవ్ ఒప్పుకుంటాడు. వాళ్ల బంధం బలపడుతుంది. తర్వాత ఒక ఎక్సైటింగ్ రోడ్ ట్రిప్లో వర్షం పడుతున్న రాత్రి ఆరవ్ తన మనసులోని మాటలన్నీ చెప్తాడు. అర్థం చేసుకోవడం కాదు, అనుభూతి చెందడం ముఖ్యం అని రియా అంటుంది. అప్పుడే వాళ్ల మధ్య ఒక బలమైన ఆకర్షణ ఏర్పడుతుంది. పవర్ పోయిన ఒక ప్రశాంతమైన రాత్రి క్యాండిల్ లైట్లో మీరా అండ్ రియా ఆలోచించడం ఆపి కేవలం ఫీల్ అవుదాం అంటారు. ఆరవ్ రియా చేయి పట్టుకుంటాడు. మీరా ఆరవ్ భుజంపై చేయి వేస్తుంది. దుప్పట్లు పక్కకు జరిపి వాళ్లు ఒకరినొకరు ఆత్మీయంగా స్పర్శించి ముద్దు పెట్టుకుంటారు. అది కేవలం కోరిక కాదు, ప్రేమ, బంధం, బలహీనతతో ముడిపడిన అనుభూతిగా మారుతుంది. మరుసటి రోజు ఉదయం వాళ్లు ఒక గీత దాటాము అనుకున్నా నటించడం ఆపేసినట్టే అని మీరా అంటుంది. ఆరవ్ మిమ్మల్ని ఇద్దరినీ ప్రేమిస్తానని అనుకోలేదు అని ఒప్పుకుంటాడు. కాని ప్రేమను కోల్పోవడం కంటే పంచుకోవడం మేలు అని రియా అంటుంది. కొన్ని వారాల తర్వాత అందరూ తప్పుగా అనుకుంటారేమో అని రియా భయపడినా మీరా మన దగ్గర అరుదైన ప్రేమ ఉంది అని ధైర్యం చెప్తుంది. అప్పుడే ఆరవ్ వచ్చి 2 ఉంగరాలతో నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతాడు. మీరా రియా ఒప్పుకుంటేనే అంటుంది. రియా మనం ఇద్దరం కలిసే నడుచుకుంటూ వస్తేనే అంటుంది. చివరికి ఒక అందమైన చిన్న వేడుకలో మీరా అండ్ రియా చేతులు పట్టుకుని పెళ్లి వేదికపైకి నడుచుకుంటూ వస్తారు. ఆరవ్ కళ్లలో నీళ్లతో ఎదురు చూస్తాడు. సంప్రదాయాలకు అతీతంగా ముగ్గురూ ఒకటవుతూ హృదయాలు అర్థం చేసుకుని ఒక్కటయ్యాయి అని చెప్పుకుంటూ ప్రేమతో ముద్దులు ఇచ్చుకుంటారు. వాళ్ల ప్రయాణం ఎలా అనిపించింది? చాలా అద్భుతంగా ఉంది కదూ.